సార్ ఏం లేదు, జస్ట్ ఓపెన్గా చెప్పాలని కోరుకుంటున్నా. అంటే మీ సినిమా మీరైనా కాదు ఎవరైనా సరే ప్రొడ్యూసర్స్ రివ్యూస్ ఏమైనా ఇంపాక్ట్ అయినా పడుతుందా సార్? అంటే ఈ మధ్య ప్రొడ్యూసర్స్ కొద్దిగా ఓపెన్ అవుతున్నారు దానిపైన, మీ సినిమాలు కానీ ఒక ప్రొడ్యూసర్గా. అంటే ఓపెన్గా ఓపెన్గా చెప్పండి సార్. అంటే రివ్యూస్ వల్ల మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఏంటి దానిపైన అనేసి. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఒక సినిమాలు చూసే పర్సంటేజ్ ఒక 20% ఉంటారు అంటే ఓవరాల్ క్రౌడ్లో. దానిలో ఒక 10-20% డెఫినెట్గా రివ్యూ చూసి అంటే చూడాలా వద్దా అని ఆలోచిస్తున్న వాళ్ళకి అది డెఫినెట్గా అంటే పర్టికులర్గా ఆ రివ్యూలో అవసరం లేని విషయం రాయడము, వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ రాసుకోవడము అంటే సినిమా కన్నా ఎక్కువ. సో దానివల్ల డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మీరు నేను చేయగలిగింది ఏం లేదు. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ద సిస్టమ్. అంటే కే ర్యాంప్ ప్రొడ్యూసర్ చేసిన ఆ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ సార్? ఇంకా 1 minute రోషన్. అంటే సుమ కానీ లేకపోతే రాజీవ్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఈ జనరేషన్ ఆర్ అట్లీస్ట్ కొంచెం ఆఫ్ లైట్ వచ్చిన వాళ్ళు. బట్ యువర్ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ లెజెండ్, దేవదాస్ కనకాల్ గారు. And he has been a great success on the front of negative roles also. Yes. నువ్వు రాబోయే రోజుల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ గట్ట చేయడానికి ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నదా నీకు ఆ సైడ్, లేకపోతే ఓన్లీ హీరో అండి ఐఎమ్ ఏ హీరో? సార్ అంటే నేను ప్రైమరీగా పూర్తి చేయనివ్వలేదు క్వశ్చన్. దట్స్ ఆల్ మై క్వశ్చన్. ప్రైమరీగా నేను ఒక నటుడిగా వద్దామని అనుకున్నాను సార్. నేను ఎప్పుడు కూడా హీరో ఇది అని ఏ రోజు అనుకోలేదు. అండ్ యాజ్ అ ప్రొటాగనిస్ట్గా ఉందామని అనుకుంటున్నాను. అంటే కథని బికాజ్ నాకు జస్ట్ ఒక యాక్టర్గా ఉండాలని తెలియదు, ఒక స్టోరీ టెల్లర్గా కూడా ఉండాలని ఉంది. సో నా త్రూ నేను కథలు చెప్తున్నాను. అండ్ మ్యాక్సిమం ఎలా చెప్పగలుగుతానంటే యాజ్ అ ప్రొటాగనిస్ట్ ఒక హీరో అనే రోల్లో ఉండగలిగితే నెగిటివ్ రోల్ ఆల్సో. యా, కానీ ప్రొటాగనిస్ట్ ఆఫ్ ద సినిమా నెగిటివ్ ప్రొటాగనిస్ట్ కూడా అవ్వచ్చు. బట్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. ఆల్ ది వెరీ బెస్ట్.